కామన్ సింబల్, ఫ్రీ సింబల్ ఈ రెండింటి మధ్యన వచ్చినటువంటి సమస్య ఇప్పుడు ఏది మన పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తుకొచ్చినటువంటి వివాదం. జగన్ కుట్ర చేశాడు అంటూ నిన్నటి నుంచి జనసేన వాళ్ళు చెప్తున్నా జనం నమ్మనటువంటిది. పర్టికులర్గా గాజు గ్లాస్ గుర్తుకి సంబంధించి వచ్చినటువంటి వివాదం ఏంటంటే అన్రికగ్నైజ్డ్ కామన్ సింబల్ ఇది. అంటే పార్టీ గుర్తించబడలేదు, రిజిస్టర్డ్ అయింది. గుర్తింపు చెందిన పార్టీల గుర్తులు మార్చకూడదు. లైక్ తెలుగుదేశమో, బీజేపీనో, వైసీపీనో, బీఆర్ఎస్ఓ, కమ్యూనిస్టులు గుర్తింపు పొందాలంటే 6% ఓట్లు ఎన్నికల్లో రావాలి. క్రిందసారి రాలేదు, 6% లోపే రావడం వల్ల దెబ్బతిన్నారు. దానివల్లనే ఆ తర్వాత ఓపెన్ సింబల్ అయింది అది. ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి దాని మీద కామన్గా అంటే జనసేన వాళ్ళందరూ కామన్గా అదే ఇవ్వమని ఆదేశించింది కోర్టు, మిగతా వాళ్ళకి ఇవ్వద్దని ఆదేశించాల. కాబట్టి మిగతా చోట్ల అడిగిన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు దాని మీద కోర్టులో అడిగినప్పుడు నిన్న కోర్టు వీళ్ళకి నోటీస్ ఇస్తే దీని మీద 24 గంటల్లోపు మేము సమాధానం చెప్తాం, దీన్ని రెక్టిఫై చేస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. ఇవాళ సాయంత్రానికి ఏం చేస్తుంది? ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తు తీసేస్తుందా ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తు, లేదా తప్పదని కోర్టుకి చెప్తుందా? ఇండిపెండెంట్ల గుర్తు అట్లాగే కొనసాగితే 52 మంది గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ అవుతుంది. తెలుగుదేశం కూడా ఇప్పుడు ఇందులో ఇంప్లీడ్ అయింది. కనకమేడల రవీంద్ర కుమార్ కూడా వాదించబోతున్నారు ఆ తరపున, ఏది ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా. ఓవరాల్గా చూసుకుంటే జనసేనకైతే ఉత్కంఠ. గాజు గ్లాస్ గుర్తు ఓన్లీ ఫర్ జనసేన ఉంటే హ్యాపీ, లేదు అంటే తెలుగుదేశానికి అతిపెద్ద సమస్య. జనసేనకి కూడా తెలుగుదేశంతో పొత్తులో అదొక ఇబ్బందికరమైన పరిణామం అవుతుంది.